ఎలాంటి ఇంధన కొరత లేదు, ధరల పెరుగుదల లేదు. ప్రతిపక్షాలు రోజంతా అబద్ధాలు ప్రచారం చేయవచ్చు, కానీ వాస్తవాలు ఆ ప్రచారాన్ని తుడిచిపెట్టేస్తాయి. అసలు నిజాలేంటో చూద్దాం. ఒకటో వాస్తవం, భారతదేశపు భారీ ఇంధన నిల్వలు. భారతదేశం ప్రస్తుతం 250 మిలియన్ బ్యారెల్స్ కంటే ఎక్కువ ముడి చమురు మరియు పెట్రోలియం ఉత్పత్తులను కలిగి ఉంది. అంటే దాదాపు 4000 కోట్ల లీటర్ల ఇంధనం. ఈ నిల్వలు 7 నుండి 8 వారాల పాటు భారతదేశ సరఫరా వ్యవస్థకు మద్దతు ఇవ్వగలవు. మరి ప్రతిపక్షాలు చెబుతున్న కొరత ఎక్కడికడుంది? రెండో వాస్తవం, వైవిధ్యభరితమైన అంతర్జాతీయ వనరులు. భారతదేశం ఒకే ప్రాంతంపై ఆధారపడుతుందని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. కానీ వాస్తవానికి గతంలో 27 దేశాల నుండి చమురును దిగుమతి చేసుకున్న భారత్ ఇప్పుడు 40 దేశాల నుండి దిగుమతి చేసుకుంటోంది. హర్ముజ్ జలసంధి ద్వారా భారతదేశ ముడి చమురు దిగుమతులు కేవలం 30% మాత్రమే జరుగుతున్నాయి. మిగిలిన 70% రష్యా, పశ్చిమ ఆఫ్రికా, అమెరికా మరియు మధ్య ఆసియా వంటి ఇతర మార్గాల ద్వారా అందుతున్నాయి. మూడో వాస్తవం, ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడం. భారతదేశపు 20% ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రాం ఇప్పటికే ఏటా 44 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురు అవసరాన్ని తగ్గిస్తోంది. నాలుగో వాస్తవం, భారతదేశపు రిఫైనింగ్ సామర్థ్యం. భారతదేశపు రిఫైనింగ్ సామర్థ్యం ఏడాదికి 258 మిలియన్ మెట్రిక్ టన్నులు కాగా దేశీయ డిమాండ్ 210 నుంచి 230 మిలియన్ మెట్రిక్ టన్నులు మాత్రమే. అంటే మన వినియోగం కంటే ఎక్కువ ఇంధనాన్ని శుద్ధి చేసే సామర్థ్యం మనకు ఉంది. కాబట్టి ప్రతిపక్ష నాయకులు ఇంధన కొరత గురించి భయాందోళనలు సృష్టించేటప్పుడు గుర్తుంచుకోండి. భయపెట్టే రాజకీయాలకు, తప్పుడు ప్రచారాలకు మరియు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నాలకు నో చెప్పండి. పటిష్టమైన నిల్వలకు, వైవిధ్యభరితమైన సరఫరాకు మరియు వ్యూహాత్మక ఇంధన ప్రణాళికకు ఎస్ చెప్పండి. మోదీ ప్రభుత్వంలో భారతదేశ ఇంధన భద్రత పటిష్టంగా ఉంది. ఇంధన కొరత లేదు, ధరల ఆందోళన లేదు, కేవలం వాస్తవాలు మాత్రమే.